సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో 1-to-1 సమావేశమవుతున్నారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల ప్లస్లు మైనస్లు చెబుతున్నారు. ప్రజల్లో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నారు. దాని ఆధారంగా ఎమ్మెల్యేలకు క్లాసులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారట. దీంతో నెక్స్ట్ క్లాస్ ఎవరికి అనే టెన్షన్ ఎమ్మెల్యేలు నెలకొంది. సీఎం వద్ద నుంచి తమకు ఎప్పుడు పిలిపొస్తుందా అని భయపడిపోతున్నారట. ఇంతకీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను ఏమడుగుతున్నారు? ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం చెబుతున్నారు? టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టారు. ఏడాది పాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశంలో అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితిపై స్వయంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా వివాదాస్పద ఎమ్మెల్యేలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎమ్మెల్యేల వర్క్ పర్ఫార్మెన్స్ పై ఇంటెలిజెన్స్ నివేదికలు, మరోవైపు వివిధ సర్వేల ద్వారా ఎమ్మెల్యేల చిట్టా సీఎం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 135 మంది ఎమ్మెల్యేలలో సగానికి పైగా ఎమ్మెల్యేల గ్రాఫ్ వరస్ట్గా ఉందని సీఎం దగ్గర నివేదికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎమ్మెల్యేలను వరుసగా పిలిచి 1-to-1 సమావేశమవుతున్నారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా సీఎం సమావేశమవుతున్నారు. సీఎం ఎదురుగా కూర్చున్న వెంటనే ఎమ్మెల్యేల జాతకం మొత్తం చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు, లిక్కర్, ఇసుక దందాలు, కార్యకర్తలకిచ్చే ప్రాధాన్యత, వైసీపీ నేతలతో సంబంధాలు, ప్రజలతో సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఇలా ప్రతి అంశంపై సీఎం చంద్రబాబు రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ జాతకం సీఎం దగ్గరుండడంతో ఆయా ఎమ్మెల్యేలు ఖంగు తింటున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు సీఎం ఏం అడుగుతారంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పలు చోట్ల ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఉన్న వివాదాలు నెలకొన్నాయి. ఇలాంటి విభేదాలపై కూడా సీఎం చంద్రబాబు తన వద్ద ఉన్న సమాచారంతో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం జరిపారు. ఇందులో వివాదాస్పదంగా ఉన్న తిరువూరు, ఆళ్లగడ్డలతో పాటు ఇతర నియోజకవర్గాలు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు సరైన సమాధానాలు చెప్పలేక సీఎం దగ్గర ఉన్న డీటెయిల్డ్ రిపోర్ట్ చూసి నీళ్లు నమిలినట్టు సమాచారం. జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి అంశాలు రిపీట్ కాకూడదని సీఎం సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం. అయితే ప్రధానంగా మద్యం, ఇసుక, అవినీతి ఆరోపణలు, ప్రతి చిన్న పనికి డబ్బులు వసూలు, రియల్ ఎస్టేట్ మాఫియా, వీటిపై సీఎం సీరియస్గా ఉన్నారు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు ఈ మాఫియాలో ఉన్నారని సీఎం దగ్గర రిపోర్ట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వరుసగా ఎమ్మెల్యేల భేటీ తర్వాత సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రాకపోతే ఆయా నియోజకవర్గాల్లో వారి పవర్ కట్ చేసే ప్లాన్ కూడా ఉందట. అంతదాకా తెచ్చుకోవద్దని సీఎం ఇప్పుడు పిలిచి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న అత్యధిక ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలో మార్పు రాకపోతే సీఎం యాక్షన్ స్టార్ట్ అవుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలని ఆసక్తి రాను రాను తగ్గుతోందని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. అలాగే మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయని సీఎం తరచుగా చెబుతూ వస్తున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల్లోకి నామోషీ లేకుండా వెళ్లి ప్రభుత్వం చేసిన పనుల్ని వివరించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆదేశిస్తున్నారు. అంతేకాకుండా చేసిన పనులు చెప్పడంతో పాటు అమలు కాని పనులు ఎందుకు అవ్వలేదో చెప్పాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని చెప్పారు. ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే వారంతా ఆదరిస్తారు. పని చేయడం ఒక ఎత్తు, జనానికి అందుబాటులో ఉండడం మరో ఎత్తు అని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలకు పదే పదే చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు దౌర్జన్యాలు చేసినా ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. 2014లో అభివృద్ధి, సంక్షేమం పనులు చేశాం, కానీ
రాజకీయం మరిచిపోయాం, చేసింది చెప్పుకోలేకపోయాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎప్పటికప్పుడు చేసిన పని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారట. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే పనితీరుపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా వివాదాస్పద ఎమ్మెల్యేపై ఫుల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం ఫేస్ టు ఫేస్ సమావేశం అవుతున్నారు. ఏడాది కాలంలో వారు చేసిన అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు. మరి ఇక నుంచైనా ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకుంటారో లేదో మరి చూడాలి.